పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి తుత్తర తీరిపోయేటువంటి వార్త ఇది. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 11 మంది శాసనసభ్యులుంటే రాజ్యసభలో కూడా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ 11 మందిలో 10 మంది ఒకేసారి జంప్ అవటానికి సిద్ధమైపోతున్నారు. అసలు ఇంతకీ వైసీపీలో మిగలబోయేటువంటి ఆ ఒక్కడు ఎవరు, వీళ్ళంతా ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి డెకాయిట్ గాడు గత 5 సంవత్సరాల్లో ఈ దౌర్భాగ్యుడు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటారనేటువంటి అధికార మతంతో కండ కవరంతో ఒళ్ళు కొవ్వెక్కి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఇతర పార్టీలను నిర్వీర్యం చేయాలని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పోటీ లేకుండా ఏకగ్రీవాలు చేసేటువంటి నికృష్టానికి తెగబడితే ఈ దౌర్భాగ్యుడు ఓడిపోయి 3 నెలలు గడవక ముందే ఈడు పార్టీలో ఉండటానికి ఎవడూ సిద్ధమవ్వట్లేదు. రేపో మాపో ఈడు పార్టీ మూసివేయబోతా ఉన్నారు, లేదా వీడి పార్టీ విలీనమైపోతా ఉంది, లేదా జగన్మోహన్ రెడ్డి చేతిలో నుంచి పార్టీ వేరే వాళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నారు అని చెప్పి గత కొద్ది రోజులుగా నేను చెప్తా ఉన్నా. అదంతా నిజమయ్యే రోజులు రాబోతా ఉన్నాయి. ఇవాళ రాజ్యసభలో నిన్న మొన్న జగన్ గారు కారు కుత్తలు కూర్చాడు. కొన్ని ఏమయ్యా అంటే రాజ్యసభలో బీజేపీ మా మీద డిపెండ్ అయ్యి ఉంది, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మేము కూడా చాలా బలంగా ఉన్నామని. వీడి బలమా బొక్క ఈ దౌర్భాగ్యుడికి. వీడికి అధికారం అనేటువంటి బలుపు కొవ్వు తప్ప వీడికి ధైర్యము లేదు, దమ్ము లేదు. అయితే ఇప్పుడు 11 మంది వైసీపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్లో 10 మంది పార్టీ నుంచి జంప్ అవటానికి సిద్ధమైపోయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు 5 మంది తెలుగుదేశం పార్టీలోకి, 3 భారతీయ జనతా పార్టీలోకి, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈ 11 మంది రాజ్యసభ సభ్యుల్లో జంప్ అవటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళలో బేదా మస్తాన్ రావు గారు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి, విజయసాయి రెడ్డికి సన్నిహితుడు కాబట్టి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయి అక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఇక ఇటీవలే రాజ్యసభ సభ్యులుగా గెలిచారు 2 గొల్ల బాబురావు అనేటువంటి వ్యక్తి, అతను కూడా తెలుగుదేశానికి రాబోతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అతను రాజ్యసభ సభ్యుడై కేవలం 3 నెలలు మాత్రమే. అదేవిధంగా మేడా మల్లికార్జున రెడ్డి యొక్క సోదరుడు మేడా రఘురామిరెడ్డి, అతను కూడా ఇటీవలే 3 నెలల క్రితమే రాజ్యసభ సభ్యుడయ్యాడు. అతను కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మిగిలిన ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దాకా, పరిమళ నత్వాని దగ్గర నుంచి ఈ రకంగా ఆర్ కృష్ణయ్య దాకా వీళ్ళంతా కూడా కొందరికి 4 సంవత్సరాలు, కొందరికి 2 సంవత్సరాలు, కొందరికి 6 సంవత్సరాలు టర్మ్ ఉంది. అయితే వీళ్ళలో మిగలబోయేటువంటి ఒక్కడు ఎవడనేదే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి అంశం. మోపిదేవి వెంకటరమణ రేపల్లిలో వరుసగా చాలాసార్లు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం తనకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా పక్కన పడేశాడు. గత ఎన్నికల్లో ఆల్రెడీ ఆ ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు. అతను కూడా ఆల్రెడీ అదే రేపల్లి నుంచి గెలిచి మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారితో భేటీ అయి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చేసాయి. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు ఈ 10 మంది వెళ్ళిపోతారనేది ఓకే, సబ్జెక్ట్ ఓకే, కానీ మిగలబోయే ఒక్కడెవడు, వాడు ఎందుకు ఉంటున్నాడు, దేనికోసం ఉంటున్నాడు, వాడు కూడా జంప్ అయిపోతాడా, అసలు రాజ్యసభలో వైసీపీకి ఇంకా రాజ్యసభ సభ్యులు ఉండరా, దీంతో ఇక వైసీపీకి జీవితకాలంలో రాజ్యసభ సభ్యులు వచ్చేటువంటి అవకాశం లేదు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలకి రాజ్యసభ గెలవరు. అసలు ఆ 11 మంది ఉంటారా, నాకైతే అతిపెద్ద డౌట్. 11 మందిలో జగన్ గారు పోను, మిగిలిన 10 మందిలో ఎంతమంది ఉంటారు? ఆ ఎమ్మెల్యేల్లో కూడా 7 నుంచి 8 నుంచి 9 మంది జంప్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు వీళ్ళందరూ కలిసి వైసీపీ మాదే అని చెప్పి తీసేసుకుంటే ఆ మహారాష్ట్రలో వాళ్ళు ఏదైతే శివసేన ఏ విధంగా అయితే ఏకనాథ్ షిండే తీసేసుకొని మెజార్టీ శాసనసభ్యులు ఎంపీలు ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత మాదే అసలైనటువంటి పార్టీ అని చెప్పి తీసుకున్నారు. ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు స్వాధీనం చేసుకోవచ్చు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, ఆ పార్టీ పేరుతో అధికారికంగా ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు, అదేవిధంగా వందలాది కోట్ల రూపాయలు అధికారికంగా పార్టీ ఫండ్లు సంపాదించుకున్నారు. ఫండ్ ఉంది, పార్టీ ఫండ్ ఉంది 700 కోట్లు వైసీపీ అకౌంట్లో. ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి జారిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ దౌర్భాగ్యుడు అత్యలు ఎక్కువ కాబట్టి వీళ్ళందరూ ఈ పని చేయకముందే ఆ డబ్బంతా విత్డ్రా చేసి ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టినట్టు అయినటువంటి దొంగ లెక్కలు చూపించడంలో వీడు సిద్ధహస్తుడు కాబట్టి దానికి సిద్ధమైపోయేటువంటి అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీకి 39% ఓట్లు వచ్చినాయి అంటున్నాడు. అయితే మొత్తానికి వాడికి 39% రాలా. అందులో దాదాపు ఒక 7-8% ఏంటంటే అమ్మో ఈ జగన్ అనేటువంటి దుర్మార్గుడుకి ఓటేయకపోతే మళ్ళీ ఈ అధికారంలోకి వస్తే మా ఇల్లు లాగేసుకుంటాడు, మా పొలాలు లాగేసుకుంటాడు, మా పెన్షన్ లాపేస్తాడు, మా ఆస్తులు లాగేసుకుంటాడు అనేటువంటి భయంతో, ఆందోళనతో ఒక 7-8% మంది ఈ దౌర్భాగ్యుడికి తప్పనిసరి పరిస్థితులు ఓటేశారు. అదేవిధంగా ఇప్పుడు వీడి గతంలో ఏదైతే పథకాలు బటన్ నొక్కానని చెప్పాడో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి పెన్షన్ 4,000 రూపాయలు, 3,000 నుంచి 1,000, 4,000 రూపాయలు ఒకేసారి పెంచేసి ప్రతి నెల 1వ తేదీ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మిగిలిన పథకాలు కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభమైపోయింది.
త్వరలో మహిళలకి ఉచిత బస్సు ప్రారంభం అవబోతా ఉంది. ఈ పథకాలన్నీ కూడా చక్కగా అమలు చేసిన తర్వాత ఇంకో 10% ఓటు బ్యాంక్ పోద్ది. అంటే చివరికి వాడికి ఒక 20%. ఆ 20%లో కుల గులగాళ్ళు మత పిచ్చిగాళ్ళు ఉంటారు. ఎట్టాగో వాళ్ళు కూడా ఇక ఈ అన్న పార్టీ ఎత్తేసిన తర్వాత ఏ పార్టీ ఉంటుందా స్వామి అంటే అవసరమైతే చెల్లి నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత పోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ శాసనసభ్యులు, ఈ రాజ్యసభ సభ్యులు, ఆ పార్టీ నాయకులు జంప్ అయినటువంటి క్రమంలో మరికొంత పర్సంటేజ్ వాళ్ళు ఏ పార్టీల్లోకి వెళ్తే ఆ పార్టీలకి మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూస్తే ఏతావాత 2029 నాటికి ఈ 420 జగన్ గాడి పార్టీకి, అంటే వాడు బయట ఉంటాడో లేదో మనకు తెలియదు, వాడు దోచుకున్నటువంటి డబ్బుల కేసుల్లో, అదేవిధంగా బాబాయిని వేసేసినటువంటి కేసుల్లో, ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి కేసుల్లో వాడు జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. వాడు లోపల ఉన్నా బయట ఉన్నా సరే వాడి ఓటు బ్యాంకు 2 నుంచి 3% పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది.